నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సొంత చెల్లి షర్మిల గారు వాస్తవానికి ఈ రోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఒక అమరావతిపై చట్టబద్ధత ఏదైతే ఉందో దానిపైన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ నిజంగా ఆయన ఒక విజనరీ అయినటువంటి ఒక సీఎం అని చెప్పి మళ్ళొకసారి నిరూపించుకున్నారు. ఎందుకు అంటే రాబోతున్నటువంటి కాలంలో ఏం జరగబోతుందో ఆయన చాలా ఖచ్చితంగా పసిగట్టగలరు. నిజంగా పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకేదైనా జరిగితే ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతిని ఖచ్చితంగా చీల్చి చెండాడేస్తున్న సంగతి తెలుసు. కాబట్టి ఆయన తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నిన్నగాక మొన్న విజయమ్మ గారు వచ్చేసి సొంత కుటుంబంలో కూడా చీలికలు తీసుకొస్తున్నావు, పంపకాలు కూడా పంచడం లేదు నువ్వు అని చెప్పేసి సొంత తల్లి మొన్నని ఈరోజు చెల్లి అని. వాస్తవానికి జగన్ మైండ్ సెట్ గురించి వీళ్ళందరి గురించి మొన్న ఈ మధ్య టాక్ వినిపిస్తుంది. ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అని చెప్పి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి సొంత తల్లి చెల్లి చెప్తున్నప్పుడు వీరంతా ఎవరు? నిజంగా ఈరోజు అమరావతికి సంబంధించి ఆయన కనీసం అసెంబ్లీకి రాలేదంటే అట్లా చూడాలంటారు. ఆయన మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉండి ఎలా పరిపాలన కొనసాగించారు, ఆయన ఆలోచన విధానం ఏంటి, మరి మైండ్ సెట్ అంటే ఆలోచనే కదా. అది కరెక్ట్గా ఉంటే పరిపాలన కరెక్ట్గా జరిగేది. అది కరెక్ట్గా లేకే కదా పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని మనం అందరం అనుకున్నాము, చూసాము, అన్నీ కూడా అనుభవించి చివరికి ఏంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎటువైపు వెళుతుంది, మరి పిల్లల భవిష్యత్ ఏంటి. ఈరోజు నిజంగా మనం ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి శాసనం ఏదైతే ఈ రోజున లిఖించబడుతుందో అది నిజంగా మన పిల్లల భవిష్యత్తు తలరాతేనండి. అంతే, వాళ్ళ భవిష్యత్తుకు తలరాతే ఈ రోజున ఈ ఏదైతే వీళ్ళు తీర్మానం చేస్తున్నారో అది అసెంబ్లీ సాక్షిగా మన పిల్లల భవిష్యత్తుకి భరోసా ఈ తీర్మానం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎవరం చెప్పనక్కర్లేదు. మీరు అంటున్నట్లుగా తల్లి చెల్లినే ఏ అన్న వదిలిన బాణం అయితే ఉందో మరి ఆ అన్న వదిలిన బాణమే ఈ రోజున బూమరాంగ్ అయి ఒక్క బాణం 100 బాణాలుగా మారిందా లేకపోతే 1,00,000 బాణాలుగా మారిందా అణువణువున గుచ్చుతుంది. మామూలుగా కాదు, అణువణువున గుచ్చుతుంది. అది క్లియర్గా అర్థమవుతుంది. మరి వైఎస్ విజయలక్ష్మి గారి గురించి చెప్పుకోవాలంటే ఆవిడ కొడుకు కోసం ఎంత పోరాడిందో మనం చూసాం. ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా. మరి వాళ్ళే మళ్ళీ ఈ వ్యక్తి రాష్ట్రంలో మళ్ళీ అడుగు పెట్టనీయకుండా చేయడానికి కూడా అదే పోరాటం చేస్తున్నారు. అది ఆవిడ ఓటు వేయిపోవటానికి కారణం. అదే రోజు ఆవిడ నాంది పలికిన దానికి అదే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఈ రోజున ఎంతమంది అంబటి రాంబాబు కూడా కుయ్యో మర్రా అంటున్నాడు. ఏంటి పెమ్మసాని మాటలు, ఏదో కుక్క మరిగినట్టు మరిగాడని రకరకాలు మాట్లాడాడు. రేపు బ్యాలెట్ బాక్స్తో కొడితే ఎక్కడో వెళ్ళి పడతావు అది ఇదని. ఇప్పుడు నిన్ను కొడితే నువ్వు వెళ్ళి ఎక్కడ పడ్డావో చూసాం, మళ్ళీ ఇంకోసారి కొట్టించుకోవడానికే ఇంట ఆ మాటలు అలానే ఉంది. అంటే ఇక్కడ అంబటి రాంబాబు ఒక్కళ్ళే కాకుండా అటు విజయమ్మ గారిపై షర్మిల గారిపై పంచ ప్రభాకర్ అని చెప్పేసి విదేశాలలో ఈ పేటీఎంకి సంబంధించిన ఎంత నీచంగా మాట్లాడాడంటే విజయమ్మ గారిని కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఇంత పచ్చి బూతులు అటు సునీత గారిని ఇటు షర్మిలని అదేవిధంగా విజయమ్మ గారిని ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడంటే జగన్ మైండ్ సెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ రోజున వీళ్ళ బూతులకి 18 సంవత్సరాలు నిండింది, తెలిసే ఉండొచ్చు. సాక్షి పత్రిక 18 వసంతాలు కంప్లీట్ చేసుకుంది. నిజంగా సాక్షి పత్రిక అనాలా లేకపోతే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి అనే శకుని చేతిలో పాచిక అనుకోవాలా? ఈ రోజున ఒక బూతులకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవాలా? ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు ఏం చెప్పారో అందరికీ తెలుసు. బూతులు తిట్టడానికి ఎక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చిందంటే సాక్షి ఛానల్ నుంచి వచ్చింది. వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎవరు నడిపిస్తున్నారు? ఈ రోజున దాంట్లో పార్ట్నర్స్ అయిన మెయిన్ ఎవరైతే ఉన్నారో వదినా మరదలు ఇద్దరు, వాళ్ళ ఫోటోలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని 18 వసంతాల వేడుక అని చెప్పి ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది రాసేసుకున్నారు ఆ పత్రిక గురించి. మరి అలాంటిది ఈ రోజున వీళ్ళు ఇంత విచ్చలవిడిగా మరి 18 సంవత్సరాలు ఇదే దీనిలో ముందుకు వెళ్ళారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా గౌరవంగా చూడటం కానీ గౌరవంగా మాట్లాడటం కానీ ఆ నోటి వెంట మంచి మాటలు రాలేదు. ఆ పత్రికలో మంచి విషయాలు ప్రచురించలేదు. ఆ వార్తలు కూడా నీచాతి నీచంగా అమరావతి దేవతల రాజధాని అని మనం రోజు ఒక కథలాగా చెప్పుకుంటే ఆ శాసనం ఏంటి, అక్కడ పరిపాలించిన రాజులేంటి, శాతవాహనులేంటి, ఇతర దేశాల నుంచి కూడా ఓడల్లో ఇక్కడ పరిపాలన గురించి నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటుంటే ఇక్కడికి వచ్చి నేర్చుకునేవాళ్ళంట. అమరావతిలో ఒకప్పుడు ఆ నదిలో వచ్చి ఇక్కడ నేర్చుకుని వెళ్ళేవాళ్ళంట. మరి అవన్నీ చెప్పుకుంటుంటే ఈ దుర్మార్గుడు ఏం చెప్పించాడు వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి వేశ్యల రాజధాని అని.
మరి ఇంత నీచులు ఇంటి బిడ్డల్ని ఇంటి ఆడపడుచుల్ని తిట్టించే వాళ్ళకి రాష్ట్ర మహిళలు అమరావతి మహిళలు ఒక లెక్కండి. వీళ్ళు బరిదెగించిపోయారు. మరి వీళ్ళకి ఏంటి చెప్పేది ఇంకా అంటే తీసి లోపల వెయ్యాలి. అదే ఈ రోజున జరగకుండా ఇంకా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ఆయనకి నిజంగా బుద్ధి బుర్ర పనిచేస్తే నీ సొంత అల్లుడే నీకు ఓటే వద్దన్నాడు. పక్కన పద్మనాభ రెడ్డిని పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఆయన కూతురు అల్లుడే ఆయనకు ఓటేయొద్దన్నారు. ఇక్కడ చూస్తే సాక్షాత్తు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తల్లి అయ్యలేదు, చెల్లి అయ్యలేదు, ఇంకా ఎవరు కూడా వేసే పరిస్థితి లేదు. అంటే ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురే వాస్తవం చెప్పాలంటే. రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత విజయమ్మ గారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పెళ్లి చేసుకున్న భారతిరెడ్డి గారు తర్వాత అనుకోండి. సో ఉన్న నలుగురిలో రాజశేఖర రెడ్డి తల్లి చెల్లి కూడా ఓటైనటువంటి పరిస్థితుల్లో ఈయన కూడా ఫ్రస్ట్రేషన్ లో ఎవరికి కూడా ఓటేస్తాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు పార్టీని బలోపేతం చేస్తారు, వాళ్ళ కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు, ఇంకేదో చేస్తారు. మీ బ్రతుకులేంటి, మీరేంటి, కుక్కలో నక్కలో పిల్లులు అనుకుంటా మీరు పోల్చుకోవాల్సిందే జంతువులతో తప్పించి ఈ రోజున నిజంగా చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో ఏం జరిగిందంటే అమరావతి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దాని గురించి కదిలించడానికి లేకుండా ఒక శిలాశాసనం లాంటి శాసనాన్ని ఈ రోజున మనం నిర్మించుకుంటున్నామంటే నిజంగా ఆనందించదగ్గ విషయం. కానీ ఒక ఇంత ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? ఎక్కడా లేని మన రాష్ట్రానికేనంటే ఇప్పటికి 12 సంవత్సరాలు పోయి 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి నడి రోడ్డు మీద తల్లి లేని బిడ్డలాగా మరి ఏడుస్తున్న రాష్ట్రాన్ని ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు హక్కును చేర్చుకున్నారు. దినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగా ప్రతిదినం దాన్ని ఏ విధంగా రూపుదిద్దుకుంటూ వచ్చామో చూసాం. 2019లో ఒక్కసారిగా చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మరి ఆ బూడిద ఎవరంటే కనిపిస్తానే ఉంది. ఏం చేశారంటే అంత భయంకరమైన పరిపాలన చూసిన తర్వాత నిజంగా ఈ రోజున షర్మిల గారు ఏదైతే చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఒక విజనరీ లీడర్, ముందు చూపుతో చేస్తారు ఏ పనైనా. ఆయనలాగా ఆలోచించడం ఎవరి వల్ల కాదు, ఇది ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవాల్సింది. మరి ఆయన ఈ రోజున ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే ముందు ఏం జరగబోతుందో ఏం జరిగిద్దో అనే ఒక్క భయం మనిషిని ఇదిగో ఈ రోజున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ తలరాతలను మార్చే విధంగా ఈ రోజున ఈ తీర్మానం ఉండబోతుంది. సో మొత్తానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటి అనే దాని మీద మిగతా వాళ్ళు ఎవరైనా డిస్కస్ చేసినా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా తల్లి చెల్లి ఈరోజు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వస్తే ఖచ్చితంగా మళ్ళీ సర్వనాశనం చేస్తారు. లేదండి, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, 33,000 ఎకరాలు కాదు ఇంకా సేకరించాలి భూమిని, మరి ఇక్కడే నిర్మాణం చేయాలి, మా అందరికి సమ్మతమే అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, భూమి తీసుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటాను, అమరావతిని ఎవ్వరు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా నిర్మించడం గ్యారంటీ అని చెప్పి ప్రజల చెవుల్లో ఊదర కొట్టారు. నిజంగానే జరిగిపోయిద్దా అంటే అవన్నీ మాటలు కోటలు దాటి తప్పించి ఇక్కడ ఒక ఇటుక ముక్క కూడా వేయలేదన్నమాట. అంత దారుణంగా ప్రచారం చేసుకోవటమే. నీ ఓట్ల కోసం నువ్వు అబద్ధాలు చెప్పావు. మళ్ళీ ఏమంటున్నాడు, అన్ని వేల ఎకరాలు అవసరమా అని అదే జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆ విజువల్స్ అన్ని మనం వేసుకొని చూస్తే 2019 ముందే మాట్లాడాడు, 19లో ఏం మాట్లాడాడు, 24లో ఏం మాట్లాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అబ్బే మాకేమి ఇబ్బంది ఏం లేదు, ఏ మెట్టుతో కొట్టాలి అనిపిస్తుందండి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ విన్నాక ఎంత దారుణంగా ఇప్పటికి కూడా యూత్ అందరూ కూడా ఏంటి మా రాజధాని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటనేది ఎవరికి వాళ్లే రక్తం ఉడికిపోతుంది. మరి దుర్మార్గులు ఇష్టానుసారంగా ఎవడిష్టం వచ్చినట్లు వాళ్ళు, ఇష్టం అని ఒకడు ఇష్టం లేదని ఒకడు, అన్ని వేల ఎకరాలు ఎందుకని, విజయవాడ గుంటూరు మధ్య పెట్టేస్తే సరిపోదా, నీలాగా ప్యాలెస్లేమో నువ్వు 100 ఎకరాల్లో కట్టాలి, కొండల్ని కూడా పిండి చేసేసి కొండల్ని బోడిగుండు చేసేసి నువ్వు మహల్స్ కట్టేస్తావు. కానీ ఒక రాష్ట్రానికి రాజధాని ఎలా ఉండాలనేది మాత్రం ఇంకా అదృష్టం అండి, జగన్మోహన్ రెడ్డి మాత్రం నిర్మించలేదు రాజధాని, బ్రతికిపోయాం. లేకపోతే వంకర టెంకరగా మెట్లెటు పెట్టేవాడో లేకపోతే ఇంకోటి ఎటు పెట్టేవాడో తెలియదు, కానీ పైనుంచి తాళ్ళు వేసుకొని కిందకి దిగమనేవాడో నిచ్చెలు వేసుకొని ఎక్కమనేవాడో. ఈయన మైండ్ సెట్కి తగ్గట్టుగా అది కూడా ఉండేది. మనం ఈరోజు ఋషికొండ ప్యాలెస్ చూస్తున్నాం, నిలువెత్తు నిదర్శనం. బాగుంది, ప్యాలెస్ బాగుంది, కానీ ఉపయోగం ఏంటి? రేపు మన రాజధాని కూడా బాగుంది చూడటానికి, ఉపయోగం ఏంటి అనుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. అంటే 33,000 ఎకరాలలో ఓన్లీ 3,000 ఎకరాల్లో మాత్రం భవనాలు కట్టి మిగతా 30,000లో గంజాయి తోటేసేవాడు అంటారు. ఖచ్చితంగా ఆయన మైండ్ సెట్ సెట్టింగ్ల గురించి చూడండి, ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో చెప్తాయి. ఆ సెట్టింగ్లు 100 కోట్లు పెట్టి నువ్వు సెట్టింగ్లు వేయించావంటే మరి నీ మైండ్ సెట్ ఏంటిది?
ఎప్పటికప్పుడు నీ సెట్ కూడా సెట్టింగ్ లా మారిపోతూ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. సో చూద్దామండి, ఖచ్చితంగా మరెవరో కాదు, సొంత తల్లి చెల్లియే నిజంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనస్తత్వం ఎటువంటిది అని చెప్పేసి అర్థం చేసుకుంటూ నిజంగా అమరావతిపై చట్టబద్ధత తీసుకురావడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి విజన్ అని చెప్పేసి అనడం కూడా చాలా గొప్పదనం. సో చూద్దామండి ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.